హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వింటున్నాం. దాని గురించి వీడియోలో మాట్లాడదాం. ఇషాన్ కిషన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేస్తుందా? టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం 3 ఫ్రాంచైజీలు అప్రోచ్ అయ్యారు ఎస్ఆర్హెచ్ని ఫర్ ట్రేడ్. అది ఆల్ క్యాష్ ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేయర్స్. ట్రేడ్ అంటే మామూలుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేయర్స్ అని కావచ్చు, లేకపోతే అమౌంట్ ప్రకారం ఆ ప్లేయర్ని తీసుకునే అవకాశం కూడా ఉంది కదా, అలాంటి ఆల్ క్యాష్ ట్రేడ్ కూడా కావచ్చు. మళ్ళీ ముంబై ఇండియన్స్కి అతను వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ముంబై ఇండియన్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రెండోది రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్ కూడా అతని గురించి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. కానీ ముందుగా అసలు ఎస్ఆర్హెచ్ అతను వదిలేయడానికి ఇష్టపడుతుందా లేదో తెలియదు. దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఆక్షన్లో 11.25 crores అతను తీసుకున్నారు. కానీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను ఓపెనర్గానే అతను సక్సెస్ అయ్యాడు ఐపీఎల్లో కానీ విడిగా కానీ. సో ఆ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటాడు, అగ్రెసివ్గా ఆడతాడు పవర్ ప్లేలో. కానీ ఎస్ఆర్హెచ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ 2 లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఉన్నారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన జోడీ అది. సో దాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసే క్వశ్చనే లేదు. లాస్ట్ సీజన్ కూడా ఈ బ్యాటెడ్ నెంబర్ 3. సో అది కాక 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు. సో అక్కడ అతను ఫిట్టింగ్ కావట్లేదు. అండ్ ఇట్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్ ఆల్సో. అండ్ ఇప్పుడు అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. రంజీ సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మ్యాచ్లో తమిళనాడు మీద 173 చేశాడు. కెప్టెన్గా టీంకి ఒక ఇన్నింగ్స్ విక్టరీ, తమిళనాడు ఒక స్ట్రాంగ్ టీంకి మీ పైన జార్ఖండ్కి ఒక ఇన్నింగ్స్ విక్టరీ కూడా అందించాడు. సో హీస్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇండియన్ టీం కూడా ఆల్మోస్ట్ అతను మళ్ళీ ఇండియన్ టీంతో అతనుకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఈవెన్ ఇంగ్లాండ్ టూర్లో కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. యాక్చువల్గా అతను రీప్లేస్మెంట్గా రిషబ్ పంత్ రీప్లేస్మెంట్గా వెళ్ళాల్సింది. కానీ అతనికి ఇంజరీ కావడంతో ఏంటంటే అతని ప్లేస్లో జగదీశ్ని వెళ్ళడం మనం చూసాం. సో ఈజ్ బ్యాక్ ఇన్ ద మిక్స్, ఈజ్ బ్యాక్ ఇన్ ద రికనింగ్. సో ఇషాన్ కిషన్ కోసం 3 ఫ్రాంచైజీలు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నారని తెలిసింది. ముంబై ఇండియన్స్కి ర్యాన్ రికల్టన్ ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ రీజనబుల్ సీజన్ లాస్ట్ టైం, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. కానీ ఒక ఇండియన్ కీపర్ కావాలి. ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా ఇండియన్ కోర్ని స్ట్రాంగ్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీకు ఇండియన్ కీపర్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మీకు బోల్డ్ అయిన ఆప్షన్స్, వేరే ఫారిన్ ప్లేయర్స్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే రోహిత్ శర్మ ఓపెనర్గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇస్ ఆల్రెడీ 38. ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు అతను. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు. సో ఇషాన్ కిషన్ని రోహిత్ శర్మ రీప్లేస్మెంట్గా ఓపెనర్గా కూడా వాళ్ళు చూస్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ముంబై ఇండియన్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇషాన్ కిషన్ అని మనకు తెలుస్తుంది. మరి ముంబై ఇండియన్స్ నుంచి ఎవరిని వదులుకుంటారు? వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ఎవరిని వదులుకోరు కదా. మంచి మంచి ప్లేయర్స్ లైక్ తిలక్ వర్మని ఇస్తారా? నో ఛాన్స్. తిలక్ వర్మని ఇచ్చి ఇషాన్ కిషన్ తీసుకునే అవకాశం అయితే లేదు. తిలక్ వర్మ ఇప్పుడు హార్ట్ ప్రాపర్టీగా ఉన్నాడు. సో వాళ్ళు తీసుకుంటే ట్రేడ్ రూపంలో, ఆల్ క్యాష్ ట్రేడ్ రూపంలో తీసుకుంటారు, క్యాష్ ట్రేడ్ రూపంలో తీసుకుంటారు. కేకేఆర్ ఆల్సో ఇస్ ఇంట్రెస్టెడ్ అని మనకు తెలుస్తుంది. కేకేఆర్ వాళ్ళకి కీపర్ బ్యాట్స్మెన్ లేకపోవడం, సరైన కీపర్ బ్యాట్స్మెన్ లేకపోవడం చాలా, అంటే దినేష్ కార్తిక్ అప్పటి నుంచి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఒకసారి ఫిల్ సాల్ట్ ఉన్న సీజన్ ఒకటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. లేకపోతే ప్రతిసారి ఒక మంచి కీపర్ బ్యాట్స్మెన్, ఫారిన్ కానీ ఇండియన్ కీపర్ కానీ, డికాక్ కూడా డిసప్పాయింట్ చేసే వాళ్ళని, గుర్బాజ్ ఈజ్ ఆల్సో నాట్ మెజరింగ్ అప్. సో వాళ్ళకి కీపర్ కావాలి, కెప్టెన్ కూడా కావాలి. రహానేని రీప్లేస్ చేసే అవకాశం కూడా. సో కెప్టెన్, కీపర్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అన్ని రకాలుగా వాళ్ళు రాహుల్కి కూడా గాలం వేస్తున్నారు. ఇషాన్ కిషన్ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నట్టుగా ఉంది. సో కేకేఆర్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. కేకేఆర్తో విషయంలో ఎస్ఆర్హెచ్కి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేకేఆర్ అయితే వెంకటేష్ అయ్యర్ని వాళ్ళు వదిలేసుకుంటే, వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకొని అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ని ట్రేడ్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ వెంకటేష్ అయ్యర్ 23 crores, మరి అదొకటి ఆలోచించాలి. బట్ ఆ రకంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వెంకటేష్ అయ్యర్ వర్సెస్ ఇషాన్ కిషన్. సో అది దట్ కుడ్ బి ఏ గుడ్ డీల్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కెన్ బ్యాట్ ఇట్. అతను బేసికల్లీ ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు ఐపీఎల్లో, బట్ హీ కెన్ బ్యాట్ డౌన్ ది ఆర్డర్ ఆల్సో. సో వెంకటేష్ అయ్యర్ని తీసుకొని ఒక ఇండియన్ ప్లేయర్ కావాలి వీళ్ళకి. వాళ్ళు ఆ రకంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంది. కేకేఆర్తో ఆ రకమైన అవకాశం. అండ్ ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఇషాన్ కిషన్ వైపు గురి పెడుతున్నట్టు మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది. రాజస్థాన్ రాయల్స్కి మనకు తెలుసు కదా, సంజు శాంసన్ వాళ్ళని వదిలేయడం ఆల్మోస్ట్ సర్టెన్గా ఉంది. సో ఇండియన్ కీపర్ కావాలి. జురేల్ ఉన్నాడు వాళ్ళకి,
బట్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఉంటే ఒక ఇండియన్ ప్లేయర్ సంజు శాంసన్కి ప్రాపర్ రీప్లేస్మెంట్గా వాళ్ళు భావిస్తున్నారు. సో ఇషాన్ కిషన్ వైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఆలోచిస్తుంది. మరి ఇంతకీ ఈ 3 ఫ్రాంచైజీలు అతను తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కళ్ళకద్దుకుని తీసుకుంటారు ఇషాన్ కిషన్ లాంటి ఒక ఇండియన్ ప్లేయర్, ఒక అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాటర్, కీపర్. సో అతనికి బోల్డంత డిమాండ్ ఉంటుంది, నో డౌట్. కానీ ఎస్ఆర్హెచ్ వదులుకోవాల్సిన అవసరం ఉందా అనేది చూద్దాం. నేను చెప్పినట్టుగా ఎస్ఆర్హెచ్ ఈజ్ నాట్ గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇషాన్ కిషన్ అట్ నెంబర్ 3. సో అందుకని వాళ్ళు వదిలేస్తే ఇండియా 11 crores వస్తాయి. షమీన్ వదిలేస్తే 10 crores, హర్షల్ పటేల్ ఒక 10. సో 30 crores ప్లస్ ఈవెన్ రాహుల్ చహర్, అభినవ్ మనోహర్తో 35-38 crores దాకా వాళ్ళకి పెద్ద అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దే కెన్ గో ఫర్ సంబడి లైక్ క్యామరన్ గ్రీన్ కానీ బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ దే కెన్ గో ఫర్ సంజు శాంసన్ ఇఫ్ ఈజ్ అప్ ఫర్ ఆప్షన్లోకి వస్తే సంజు శాంసన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి పెద్ద అమౌంట్ రిలీజ్ అవుతుంది ఇషాన్ కిషన్ వదిలేస్తే, టు గెట్ ఎ ప్లేయర్ హూ కెన్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సో అలాంటి ఆపర్చునిటీ ముఖ్యంగా క్యామరన్ గ్రీన్ వైపు చాలా టీమ్స్ చూస్తాయి. సో ఎవరికైతే దగ్గర అయితే పెద్ద అమౌంట్ ఉంది, ఎస్ఆర్హెచ్కి అయితే నేను చెప్పిన ప్లేయర్స్ అందరూ వదిలేస్తే చాలా పెద్ద అమౌంట్. అంటే మినీ ఆక్షన్కి 35 crores 38 crores అంటే బిగ్ అమౌంట్. సో అలా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచించవచ్చు. మరి ఇషాన్ కిషన్ నుంచి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ అతను రిలీజ్ చేసిన ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సో చాలా ఫ్లూయిడ్గా ఉంది సిచ్యుయేషన్ మనకి వారం 10 రోజుల్లో. అంటే ఆక్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ మిడ్ డిసెంబర్, బట్ November 15th లోపల ప్లేయర్స్ రిటెన్షన్ గురించి తెలియాలి కాబట్టి ఈ లోపల. కానీ ట్రేడింగ్కి అయితే చాలా టైం ఉంటుంది. యాక్చువల్లీ టైం ఇంకా ఉంటుంది. ఆక్షన్ తర్వాత కూడా దే కెన్ డూ ఇట్. బట్ ఐ థింక్ ఇషాన్ కిషన్ విషయంలో మరి నిప్పులేందే పొగరాదు కదా. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ అతన్ని రిటైన్ చేసుకోవాలా, రిలీజ్ చేయాలి, ట్రేడ్ ఆఫ్ చేయాలి? ట్రేడ్ ఆఫ్ చేసి ఎవరి ప్లేస్లో తీసుకోవాలి? దానివల్ల ఉపయోగం లేదా నాకు కామెంట్స్లో చెప్పండి.